ప్రాజెక్ట్ చేయాలనే సంకల్పంతో కథలు వింటూ చూస్తూ ఉంటే కరెక్ట్గా నంద్యాల రవి గారు చెప్పిన కథ ఒకటి హంట్ చేసింది బాగా. దాంతో లాస్ట్ ఆల్మోస్ట్ 8 months నుంచి ఆ కథ మీద వర్క్ చేసాం. లాస్ట్ 8 months నుంచి ఆ కథకి తగ్గ ఆర్టిస్టులు ఉండాలి. అందుకనే వెయిట్ చేసి కాస్టింగ్ గురించే ఆల్మోస్ట్ హీరోయిన్ల డేట్లు చూసే నేనే ఒక హీరోయిన్ గురించి ఆల్మోస్ట్ 6 months వెయిట్ చేశాను. లక్కీగా అవిక నా క్యారెక్టర్కి సరిపోతుంది. అందుకని ఆవిడని అప్రోచ్ అవగానే దే లైక్ ద సబ్జెక్ట్ వెరీ మచ్. అండ్ ఆఫ్టర్ ఉయ్యాల జంపాల అవిక ఇమేజ్ ఏంటో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత నా కథ అంత ఇన్స్పైర్ చేసిందంటే నిజంగా నా కథ మీద నాకు ఇంకా నమ్మకం పెరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే నాకు యాజ్ ఏ జర్నలిస్ట్గా ఒక ఆర్టిస్ట్ మేనేజర్గా నేను ఎక్కువ ఇంత ప్రాజెక్టుని నేను హ్యాండిల్ చేయగలనా అనేది చాలా ఆలోచిస్తే నాకు ఆ టైంలో నాకు ఒక అన్న దొరికాడు. ఆయనే వెంకట్రావు గారు, తాడిశెట్టి వెంకట్రావు గారు. ఈజ్ ఎక్స్-ఎమ్మెల్యే, ఎథ్నిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, ఎథ్నిక్ టొబాకో. అది ఆయన పరిచయంతో గిరి నువ్వు చెయ్యి, నీ వెనకాల నేను ఉన్నానని ఒక ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యంతో ఈ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టాను. డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అవుతుందని మాత్రం నేను 200% చెప్తాను. ఎందుకంటే ఈనాడులో నేను ఒక 7-8 years చేశాను. ఉషా కిరణ్ మూవీ సినిమాలు ఆల్మోస్ట్ అన్ని సినిమాలలో షూటింగ్స్కి అటెండ్ అవ్వడం, ఆ ఇన్స్పిరేషన్ కూడా కొంత ఒక సినిమా మంచి సినిమా చేయాలనేది. అలాగా దాంతో ఈ లక్ష్మీ రావే మా ఇంటికి టైటిల్ తోటి ఈ సినిమా చేస్తున్నాము. ఈ విషయంలో నాకు సహకరించిన, నాకు అండగా నిలిచిన మా అన్న వెంకట్రావు గారికి, నాకు నా కథ విని నా కథకి ఒక ఇమ్మీడియట్గా ఇంకెవరో ఏంటి చూడకుండా నా ప్రొఫైల్ ఒకటి చూసి నాకు డేట్లు ఇచ్చిన అవిక గౌరి గారికి, వాళ్ళ ఫాదర్ సమీర్ గారికి, అలాగే నాకు ఒక మంచి కథని అందించిన నంద్యాల రవి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మనతో పాటు పనిచేసిన పాత్రికేయుడు గిరిధర్ గారు, ఆయన ప్రొడ్యూసర్గా మారుతున్న సినిమా చాలా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నేను కూడా జర్నలిస్ట్ అండ్ లిరిక్ రైటర్ కాబట్టి సో ఇందులో బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో గిరిధర్ గారు మాకు అందరికీ సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు పరిచయం, మా అందరికీ సీనియర్ ఆయన. సో ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న ఫస్ట్ సినిమాకి నా మీద నమ్మకంతో మంచి పాటలు రాయించారు. సో 3 పాటలు ఆల్రెడీ ఫినిష్ చేశాను. కేఎం రాధాకృష్ణ మంచి సంగీతం, చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చారు. అలాగే నాకు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి మిత్రుడు నంద్యాల రవి, తను ఫస్ట్ టైం డైరెక్టర్ అవుతున్నాడు. చాలా రోజు కూర్చొని 2-3 hours స్క్రిప్ట్ చెప్పాడు, చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్ డైలాగ్స్. అంటే ఒక రచయిత డైరెక్టర్ అయ్యేటప్పుడు జనం ఏమేమి చూస్తారు అంటే డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, సీన్స్ కానీ అన్నీ కొత్తగా ఉండాలని చూస్తారు. సో అలా కొత్తగా ఉండే సినిమా ఇది. సో 100% ఈ కథ మీద గిరి గారు చెప్పినట్టు 100% అందరూ కాన్ఫిడెంట్గా చేస్తున్న సినిమా. సో ఈ సినిమాతో నంద్యాల రావు డైరెక్టర్గా, గిరిధర్ గారు ప్రొడ్యూసర్గా ఒకే ప్రాజెక్ట్తో అవుతుండడం కాకతాళీయమైనా కూడా చాలా గొప్ప విషయం. సో ఈ సినిమాకి వర్క్ చేసే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమా హీరో హీరోయిన్లకి చాలా పెద్ద హిట్ అవ్వాలని, సో ఉయ్యాల జంపాల కంటే కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే ఆత్మీయులు వెంకట్రావు గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డైరెక్టర్ రవి నంద్యాల గారు స్క్రిప్ట్ రాశారండి. స్క్రిప్ట్ వాజ్ అవసరం అసలు. అంటే నాకు ఇంత ఎర్లీ స్టేజ్లో నాకు అలాంటి స్క్రిప్ట్ దొరకడం నా అదృష్టం అండి. అండ్ దాని తోడు అవిక గౌర్, అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ వచ్చి మనం ఫ్యూచర్ నెక్స్ట్ టైం మీటింగ్ అందరూ మాట్లాడుకుందాం. థ్యాంక్స్. Thank you, Giridhar Production House and Ethnic Group of Companies for making me a part of this beautiful journey because the story, the screenplay of it is so beautiful that I fell in love with the character when I heard it for the first time. So thank you so much, sir, for making me a part of this, giving me this beautiful opportunity. And thank you sir for being here and giving your blessings to us. Thank you so much. All the best. We'll rock it. So yes, Uyyala Jampala was a big success in my life, and it really changed my life.
and I hope this does the same and maybe better, because it's a human tendency to expect more. So I will expect more, of course. So crossed fingers, and please keep your blessings with me, and thank you so much. మంచి గొప్ప ఉదాత్తమైన కథను రూపొందించుకున్నాడు. ఆ కథను నాకు చెప్పాడు. నాకున్న అనుభవంతో నాకున్న అనుభవాలతో కథ చాలా బాగుందని నేను ప్రోత్సహించడం జరిగింది. దాని తర్వాత లక్కీగా అవిక మరి ఉయ్యాల జంపాల ఫేమ్ కథకి తగ్గట్టుగా అమ్మాయి దొరకటం, అలాగే ఎనర్జెటిక్ హీరో శౌర్య దొరకటం, మంచి డైరెక్టర్ రవి నంజాల్ దొరకటం, లిరికిస్టు భాస్కర్ భట్ల గారు, మంచి టెక్నికల్ క్రూని ఎంపిక చేసుకొని ఈ సినిమాతో మనం ముందుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పినప్పుడు గిరిగారికి ఒకటే చెప్పాను నేను, మనం మామూలుగా కమర్షియల్ నామ్స్ ప్రకారంగా ఏదో సినిమా తీసామని కాకుండా ఒక మంచి క్వాలిటీతో కూడిన సినిమాని తీద్దాం, మనం ఖర్చుతో వెనకాడకుండా ఎటువంటి దానికి కాంప్రమైజ్ కాకుండా మంచి సినిమా తీద్దామని మిగిలిపోదాం మనం అని గిరిగారికి వెన్ను తట్టి ప్రోత్సహించి అన్ని రకాలుగా మాకున్న అన్ని వనరులు కూడా నీకు అన్ని బ్యాకప్ ఉంటుందని చెప్పి ధైర్యం చెప్పి ఈ సినిమాని పెద్ద ఎత్తున తీయడానికి నేను ఆయన మనసు సిద్ధం చేయడం జరిగింది. ఈ సినిమా లక్ష్మీ రావే మా ఇంటికి తప్పకుండా ఇది అందరిళ్ళకి ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళకి సినిమా కొనుక్కునే వాళ్ళకి కూడా తప్పకుండా లక్ష్మి వాళ్ళ ఇంటికి తప్పకుండా వస్తుంది. ఇది గొప్ప సినిమా అవుతుంది. నేను సినిమా వాడిని కాకపోయినా ఒక ఉత్తమ ప్రేక్షకుడుగా ఎన్నో సినిమాలు చూసి సినిమా స్నేహితుల ద్వారా ఎంతో అనుభవం ఉండి కూడా నేను చెప్తున్నాను, ఇది తప్పకుండా సినిమా హిట్ అవుతుంది. గిరికి మంచి నిర్మాత కూడా పేరు వస్తుంది. అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాము. ఈ క్రూ కూడా అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. प्रोड्यूसर बन गया तो उनके लिए मेरी सब मतलब मेरी तरफ से पूरी शुभकामनाएं उसकी हैं उनको हैं, और ये सक्सेसफुल हो जाए, और एज ए हीरो हीरोइन डायरेक्टर प्रोड्यूसर्स ऑल सबको मेरी शुभकामनाएं हैं, और ये फिल्म हिट हो जाए, हिट हो जाएगी. लक्ष्मी रावे मा इंटिकी विल बी बिग सक्सेसफुल फिल्म and all the best. చెప్పగానే 100% ఈ సినిమా చేస్తున్నాం రవి గారు, మనం వెళ్ళిపోదాం అని చెప్పి నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ 8 to 6 months స్క్రిప్ట్ వర్క్ చేసాం చాలా స్ట్రాంగ్గా. తర్వాత మంచి టెక్నీషియన్స్ పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాం. ఈ సినిమాకి వచ్చి టెక్నీషియన్స్గా గిరిధర్ గారు ప్రొడ్యూసరు, మా వెంకట్రావు గారు, దాడిశెట్టి వెంకట్రావు గారు మా అందరికీ ఇంకా వెనకాల బ్యాక్ బోన్, ఇంకా ఆయనే మొత్తం. ఆయన భరోసా ఇచ్చారు 100% రవి చాలా మంచి సినిమా చేస్తున్నారు గిరి, ఆయన చెప్పారు నాకు, నేను మీకు ఉంటాను అండగా, మీరు ముందుకు రండి అన్నారు. అది చాలా మంచి సపోర్ట్గా తీసుకుని బాగా ముందుకెళ్ళడానికి ప్రయత్నించాం. ఇక అవికా గౌర్, తనకి బాంబే వెళ్ళి స్క్రిప్ట్ చెప్పా, వాళ్ళ ఫాదరు మదరు అవిక ముగ్గురు కలిపి స్క్రిప్ట్ విన్నారు, చాలా బాగా నచ్చి ఫస్ట్ సిట్టింగ్లోనే మేము ఈ సినిమా చేస్తున్నాం అన్నారు. ఎందుకంటే ఉయ్యాల జంపాల తర్వాత, ఎంత పెద్ద హిట్ సినిమా తర్వాత ఒక సినిమా ఒప్పుకోవడం అంటే మామూలు విషయం కాదు. కథ విని అది నిజంగానే వాళ్ళు జెన్యూన్, ఇప్పుడు కమర్షియల్గా కాకుండా కథ నచ్చి సినిమా చేయడం అంటే థ్యాంక్స్ టు అవిక అండ్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్. ఇక శౌర్య, నిజంగానే భయపడ్డాను నేను ఈ సినిమాకి, ఎవరు హీరో ఎందుకంటే యాప్ట్ కావాలి 100%, ఈ కథకి హీరో యాప్ట్ అవ్వాలి. ఎవరు అని ఇంకా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ హీరోలు అందరినీ ఆలోచించి ఫైనల్గా నిజంగానే గ్లామరస్ అన్నమాట. ఇంకా హీరో క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్ దీంట్లోనూ. తినకి డెఫినెట్గా శౌర్యకు కూడా ప్లస్ అవుద్ది, నాతో పాటు శౌర్యకు కూడా ఈ సినిమా ప్లస్ అవుద్దని